ట్రావెల్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేలాది బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు? మాజీ మంత్రి కేటీఆర్. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి ఏబీ వెంకటేశ్వరరావు. రేపటి నుంచి భారీ వర్షాలు. 7వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధం. పొగాకుకు దూరంగా ఉండండి సచిన్. 60,000 కోట్ల రూపాయలతో ఏపీలో రోడ్ల నిర్మాణం పురంధేశ్వరి. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి బీజేపీ నేత లక్ష్మణ్. నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు సీఎం కేజ్రీవాల్. గ్రూప్ 1 పరీక్షను పోస్ట్ పోన్ చేయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 1,150 కోట్ల రూపాయల విలువైన సొత్తు పట్టివేత ఈసీ. ట్విట్టర్ లో కాంగ్రెస్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం 10 ఏళ్లు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మబలిదానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం 1952లో సిటీ కాలేజ్ వద్ద 6 విద్యార్థులను 1969 నుంచి 71 తొలి దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. స్వయంగా రేవంత్ చెప్పినట్లు వేలాది బిడ్డలు చంపిన బలిదేవత ఎవరు అని ప్రశ్నిస్తూ అమరవీరుల స్తూపం ఫోటోను పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. దీంతో పాటు ఆయన సర్వీస్ లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలని అన్నారు. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని ఏబీవీ తెలిపారు. రాష్ట్రంలో రేపటి నుంచి 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రేపు నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. జూన్ 10 లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు యూపీ, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సహా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కొన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్లో సిబ్బందిని తరలించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులను సేవించకూడదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. పొగాకును ఎప్పుడూ ప్రమోట్ చేయొద్దని నా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలో మా నాన్న సలహా ఇచ్చారు. నేను దానికి కట్టుబడి ఉన్నాను. మీరు అలాగే ఉండండి. మంచి భవిష్యత్తు కోసం పొగాకు కంటే ఆరోగ్యాన్ని ఎంచుకుందామని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ముందు దేశం ఆ తర్వాతే వ్యక్తి అనేది బీజేపీ సిద్ధాంతమని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి చెప్పారు. తాను అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా దేశం బీజేపీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. పేదలకు ఇల్లు, మరుగుదొడ్లు నిర్మిస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులని చెప్పిన సీఎం రేవంత్ ఆ కేసు దర్యాప్తునకు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానంలో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు. ఎల్లుండి నేను సరెండర్ అవుతున్నాను. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇంటి నుంచి బయలుదేరతాను. ఈసారి వారు నన్ను మరింత ఇబ్బంది పెట్టొచ్చు. అయినా నేను చలించను. మీరు జాగ్రత్త. నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జూన్ 9న గ్రూప్ 1 తో పాటు ఐబీ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ సైతం తెలంగాణ నుంచి చాలా మంది రాస్తున్నారు. ఎన్నికల విధుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ 1 పరీక్షకు ప్రిపేర్ కాలేదు. 1 నెల టైం ఇస్తే చదువుకుంటారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోండి. పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు 1,150 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇది 2019తో పోల్చుకుంటే 3 రెట్లు ఎక్కువని పేర్కొంది. ఢిల్లీ, కర్ణాటకలో 200 కోట్ల రూపాయల పైగా నగదు, బంగారం సీజ్ చేసినట్లు వెల్లడించింది. తమిళనాడులో 150 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో 100 కోట్ల రూపాయల పైగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వేలాది బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు? మాజీ మంత్రి కేటీఆర్. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి ఏబీ వెంకటేశ్వరరావు. రేపటి నుంచి భారీ వర్షాలు. 7వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధం. పొగాకుకు దూరంగా ఉండండి సచిన్. 60,000 కోట్ల రూపాయలతో ఏపీలో రోడ్ల నిర్మాణం పురంధేశ్వరి. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి బీజేపీ నేత లక్ష్మణ్. నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు సీఎం కేజ్రీవాల్. గ్రూప్ 1 పరీక్షను పోస్ట్ పోన్ చేయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 1,150 కోట్ల రూపాయల విలువైన సొత్తు పట్టివేత ఈసీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.